everybody. So, ma'am, what pens to use in board exams? This is one repeated question every year I get. So, paper presentation lo pen plays one very important role. Okay. So, all of you listen here. Ball pen use cheyala, gel pen use cheyala, blue pen, black pen, heading A pen, A color to pettukovali. మనం అండర్లైన్ దేంతో చేసుకోవాలా ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను చెప్తాను. సో ఇది ఇక్కడ వినండి, విచ్ పెన్ టు యూజ్ అది ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ డౌట్ అన్నమాట. స్టూడెంట్స్ అడిగేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మనం ఏపీ ఎస్ఎస్సి 2026 ఎగ్జామ్ ఆర్ టిఎస్ఎస్ఎస్సి 2026 ఎగ్జామ్ అలాగే సిబిఎస్ఈ స్టూడెంట్స్, కొంతమంది సిబిఎస్ఈ స్టూడెంట్స్ కూడా మన ఛానల్ చూస్తారు కాబట్టి సో సిబిఎస్ఈ కోసం సమ్ సిబిఎస్ఈ రూల్స్ కూడా నేను చెప్తాను. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అన్నమాట. సిబిఎస్ఈ స్టూడెంట్స్ దే హ్యావ్ గివెన్ ద గైడ్ లైన్స్ విచ్ పెన్ టు యూజ్ విత్ విచ్ కలర్ టు యూజ్ అని, అది లాస్ట్ లో చెప్తాను. సో సీ ద వీడియో టిల్ ది ఎండ్. ఓకే మ్యామ్, కానీ వై టు బాదర్ సో మచ్ అబౌట్ పెన్స్ అండ్ వై టు లైక్ ఈ టైంలో ఈ వీడియో ఎందుకు అవసరం అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు సిలెక్ట్ యువర్ కరెక్ట్ పెన్ ఆర్ సూటబుల్ పెన్ అన్నమాట. సి ఆల్రెడీ నేను ఒక పేపర్ ప్రెజెంటేషన్ వీడియో చేశాను. సో లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ కోసం మార్చ్ లోనే చేశాను. సో ఈ వీడియోలో చాలా మంది స్టూడెంట్స్ ఒకటే క్వశ్చన్ అడిగారు, అంటే అలాంగ్ విత్ అదర్ క్వశ్చన్స్ వన్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ వాజ్ బ్లూ పెన్, బ్లాక్ పెన్, విచ్ పెన్ సజెస్ట్ సమ్ గుడ్ పెన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కనుక ఐ థాట్ ఐ ఆన్సర్ ఇట్. అండ్ మొన్న కూడా నేను ఒక షార్ట్ చేసినప్పుడు అక్కడ కూడా స్టూడెంట్స్ అడిగారు. సో మీరు ఒకవేళ పేపర్ ప్రెజెంటేషన్ ఇంకా చూడలేరంటే ఈ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. సూపర్ పర్ఫెక్ట్ పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ అన్నమాట. అలాగే దిస్ ఇస్ లైక్ నవంబర్ ఎండింగ్, డిసెంబర్ స్టార్ట్ అవ్వకపోతుంది. సో లాస్ట్ 3 months లో ట్రై టు యూజ్ వన్ పర్టికులర్ పెన్. ఫస్ట్ అయితే మీరు సిలెక్ట్ చేసేయండి విచ్ పెన్ ఇస్ సూటబుల్ ఫర్ యూ, విచ్ పెన్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. అండ్ ఈ 3 months అదే కంపెనీ అదే బ్రాండ్ తోనే ఆ పెన్ తో మీరు మొత్తం ప్రాక్టీస్ చేసేయండి. ఎందుకంటే మీకు ఒక అలవాటు ఉంటుంది, బోర్డ్ ఎగ్జామ్ లో మీరు రాసినప్పుడు చాలా స్పీడ్ గా రాయొచ్చు. ఓకే, అండ్ ఇప్పటి నుంచి ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ 3-4 పెన్స్, అంటే మేక్ అ స్టాక్ ఆఫ్ దట్ పర్టికులర్ పెన్. ఓకే సరే. సో నౌ ఇంకొక క్వశ్చన్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు, మ్యామ్ ఏదో ఒక పెన్ తో రాయొచ్చు కదా, ఆ పర్టికులర్ పెన్ ఎందుకు, ఈ పెన్ ఎందుకు, అసలు ఆ కలర్ ఎందుకు? మనకు ఆన్సర్స్ తోనే సంబంధం కదా, పెన్ మనం ఏదైనా యూజ్ చేయొచ్చు కాదు నాన్న. ఇఫ్ యూ వాంట్ టు బి వన్ టాపర్, టాపర్స్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ది సెలెక్షన్ ఆఫ్ ది పెన్. ఎందుకంటే సి ఇఫ్ యూ వాంట్ స్పీడ్, బికాస్ పెన్ కెన్ గివ్ యూ స్పీడ్, with some pens we will not get that speed anamata. Okay, so if you want to finish your paper on time, if you want to write very fast, so itlanti condition lo you have to select one perfect pen, and that pen should be comfortable in the sense what it should give you one good handwriting. ఆ పెన్ తో మీ హ్యాండ్ రైటింగ్ మంచిగా రావాలి, బెస్ట్ గా రావాలి అన్నమాట. ఓకే, సో దాట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే be perfect. Okay, you have to see, then be very perfect about your pen. You have to be perfect about your pen. Okay, so there is a war, ball pen or gel pen. ఇప్పుడు స్టూడెంట్స్ అంటారు, మ్యామ్ నాకు జెల్ పెన్ తో అలవాటు ఉంది, బోర్డ్ ఎగ్జామ్ నేను బాల్ పెన్ తోనే రాయాలా, నాకు ఆ మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ బాల్ పెన్ తో రాదు. సో లిసన్, ఫస్ట్ యూ లిసన్, ఐ విల్ గివ్ యూ a list of important useful pens also. అందుకే వీడియో మొత్తం చూడండి. ఓకే, సో నౌ యూ సీ బాల్ పెన్ తో మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్ కోసం ఎస్పెషల్లీ, అంటే బోర్డ్ ఎగ్జామ్ తర్వాత నార్మల్ గా రాయడానికి మీరు జెల్ పెన్ యూజ్ చేయొచ్చు, కానీ బోర్డ్ ఎగ్జామ్ కోసం బాల్ పెన్ తో రాస్తే అది తొందరగా డ్రై అవుతుంది. నంబర్ 1, మీ పేపర్ తొందరగా డ్రై అవుతుంది కాబట్టి నీట్ గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ రికమెండెడ్ ఫర్ ఏపీటీఎస్ బోర్డ్ ఎగ్జామ్, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ ఆల్సో. జెల్ పెన్ తో ప్రాబ్లమ్ ఏమైతుంది, డజంట్ డ్రై క్విక్లీ. డ్రై అవుతుంది కానీ కంపేర్ టు బాల్ పెన్ కొంచెం టైం పడుతుంది కదా, క్లమ్జీగా అవుతుంది. క్లమ్జీ ఎందుకు అవుతుంది అంటే అప్పుడప్పుడు సపోజ్ మీరు ఇట్లా ఒక పాయింట్ పెట్టారు, ఓకే యు ఆర్ థింకింగ్ అబౌట్ సమ్ ఆన్సర్ అండ్ అక్కడ పేజ్ మీద యూ హ్యావ్ కెప్ట్ దట్ పాయింట్. సో ఆ పాయింట్ మెల్లమెల్లగా ఇట్లా స్మజ్ అయిపోతుంది. ఓకే, సో ఎగ్జామినర్ మీ పేపర్ ని కరెక్ట్ చేసినప్పుడు బై మిస్టేక్ వాటర్ పడవచ్చు ఆర్ టీ పడవచ్చు, లేకపోతే మీరు ఎగ్జామ్ హాల్లో వాటర్ తాగినప్పుడు మీ పేపర్ మీద పడవచ్చు.
అంటే మోస్ట్లీ ఇట్ డోంట్ హ్యాపెన్, బట్ దీస్ ఆర్ ది అన్సర్టనిటీస్ ఆఫ్ లైఫ్. ఓకే, సో వై టు టేక్ దట్ రిస్క్ అన్నమాట. సో అలా అయితే మీ పేపర్ మొత్తం స్మజ్ అయిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. అందుకే బాల్ పెన్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్. ఓకే, రికమెండెడ్ ఏంటంటే బాల్ పెన్. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చూడండి, అడ్వాంటేజెస్ విత్ బాల్ పెన్. మనకు బాల్ పెన్ తో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ గివ్స్ యూ స్పీడ్ అండ్ స్పీడ్. మీకు ఫాస్ట్ స్పీడ్ రైటింగ్ కావాలంటే బాల్ పెన్ ఇస్ ద చాయిస్ అన్నమాట. సో బెస్ట్ టు డీల్ విత్ స్పీడీ రైటింగ్. ఇఫ్ యూ వాంట్ సూపర్ ఫాస్ట్ స్పైడర్ మ్యాన్ స్పీడ్ రైటింగ్ అయితే యూ హ్యావ్ టు గో ఫర్ బాల్ పెన్. దే ఆర్ క్విక్ డ్రైయింగ్. ఓకే, సెకండ్ వన్ ఏంటి, దే విల్ నెవర్ స్మజ్, అంటే దే వోంట్ లీకేజ్ ప్రాబ్లం, స్మజ్ ప్రాబ్లం, పేపర్ స్పాయిల్ అవ్వడం, దీస్ ఆల్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ విత్ బాల్ పెన్. ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే, బాల్ పెన్స్ ఆర్ క్వైట్ చీపర్ వెన్ కంపేర్ టు జెల్ పెన్స్. జెల్ పెన్స్ కొంచెం కాస్ట్లీగా వస్తుంది, కానీ మనకు సరే మీరు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నారు, కొంచెం కాస్ట్ కూడా చూడాలి, మనం బడ్జెట్ ఫ్రెండ్లీ యూజ్ చేస్తే బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజెస్ చూసారు కదా, బాల్ పెన్ హ్యాస్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఓవర్ జెల్ పెన్. ఓకే, సో ఇప్పుడు క్లియర్ కదా. Now I'll give you some choice, okay, selection of good pens. మీరు కూడా చూడండి, తర్వాత you give me your pen, అంటే which pen you are writing, and దాంతో మీకు స్పీడ్ గా మంచి స్పీడ్ వస్తుంది, హ్యాండ్ రైటింగ్ బాగానే వస్తుంది. సో అది మీరు కమెంట్ బాక్స్ లో రాయండి, సో దట్ ఇట్ క్యాన్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో సెల్లో బటర్ ఫ్లో వెరీ వెరీ గుడ్ పెన్, చాలా చాలా మంచి పెన్ అన్నమాట సెల్లో బటర్ ఫ్లో. సో రైటింగ్ ఇది పాయింట్ ఎలా ఉంటుంది సైజ్ అంటే 0.7 mm, యాంటీ స్లిప్పరీ. ఎందుకంటే ఇక్కడ ఒక గ్రిప్ పట్టుకోవడానికి ఒక రబ్బర్ ఉంటుంది కాబట్టి ఆ గ్రిప్ అనేది ఉంటుంది సెల్లో బటర్ ఫ్లో. ఓకే, తర్వాత హాజర్ ఎక్సో. ఓకే, హాజర్ ఎక్సో ఈవెన్ ఐ యూజ్ దాట్ ఫర్ సమ్ రఫ్ వర్క్ అండ్ ఆల్. ఓకే, హాజర్ ఎక్సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ పెన్, లైట్ వెయిట్ అండ్ చాలా మంచి పెన్ అన్నమాట. ఇది మీరు యూజ్ చేయొచ్చు. దెన్ ఫ్లేర్ రైటోమీటర్. ఫ్లేర్ రైటోమీటర్ అయితే చాలా చాలా పాపులర్ పెన్. ఇది వన్ ఆఫ్ ది గుడ్ బ్రాండ్ అన్నమాట. అండ్ దిస్ పెన్, ఈ పెన్ తో చాలా స్మూత్ రైటింగ్ వస్తుంది. సో మీరు ట్రై చేయండి ఇవన్నీ పెన్స్. అండ్ కాస్ట్ కూడా ఇక్కడ రాసి ఉంది చూడండి, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే, మన పాకెట్ ఫ్రెండ్లీ అన్నమాట. సో ట్రై అండ్ ఎక్స్పెరిమెంట్. ఏ పెన్ తో మీ హ్యాండ్ రైటింగ్ మంచిగా వస్తుంది, మీకు స్పీడ్ అనేది వస్తుంది, మంచి గ్రిప్ అనేది వస్తుంది, అది మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇంకొకటి క్లాస్మేట్ బి ఫస్ట్. క్లాస్మేట్ పెన్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే, జెల్ పెన్ కానివ్వండి ఆర్ బాల్ పెన్. సో బాల్ పెన్ లో క్లాస్మేట్ బి ఫస్ట్, వన్ ఆఫ్ ది వెరీ లైక్ నైస్ పెన్ అన్నమాట. యూ కెన్ యూజ్ దిస్ ఆల్సో. తర్వాత ఫ్లేర్ వుడీ బాల్ పెన్. ఈ వుడీ బాల్ పెన్ ఇస్ క్వైట్ పాపులర్ అమాంగ్ స్టూడెంట్స్. ఓకే, అండ్ వెరీ చీప్, జస్ట్ 10 rupees. సెల్లో గ్రిప్పర్. వన్స్ అపాన్ ఎ టైమ్ సెల్లో గ్రిప్పర్ వాజ్ వెరీ పాపులర్, కానీ సెల్లో గ్రిప్పర్ తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ 0.5 mm సైజ్ అన్నమాట, నిబ్ సైజ్. సో షార్ప్ హ్యాండ్ రైటింగ్ మీకు కావాలంటే మీరు సెల్లో గ్రిప్పర్ యూజ్ చేయొచ్చు. మీకు కొంచెం థిక్ గా ఇట్లా రౌండ్ గా హ్యాండ్ రైటింగ్ కావాలంటే గో ఫర్ అ థిక్కర్ నిబ్. ఓకే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నిబ్ అన్నమాట. షార్ప్ రైటింగ్ 0.6 అంటే మీడియం సైజ్ అన్నమాట. తర్వాత see one more pen also I use these days for writing all the stuff. So this is Ultron Presto. ఇది కూడా చాలా మంచి పెన్. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ పెన్, మీరు ట్రై చేయొచ్చు. అండ్ యూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ విచ్ పెన్స్ యూ యూజ్. జెల్ పెన్ మనం యూజ్ చేయొద్దు, ఇట్ ఈస్ నాట్ ప్రిఫర్డ్, బట్ సైడ్ హెడింగ్ పెట్టుకోవడానికి ఆర్ బ్లాక్ పెన్ యూజ్ చేయాలంటే ఇది మీరు యూజ్ చేయొచ్చు. పెంటెల్ పెన్ అండ్ ఇంకొకటి యూనిబాల్. దీస్ టూ ఆర్ మై ఫేవరెట్ పెన్, నా పర్సనల్ ఫేవరెట్ అన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు విచ్ పెన్ డూ యూ యూజ్. సో ఐ యూజ్ దిస్ పెన్స్. ఓకే, సో యూనిబాల్ ఈస్ యాక్చువల్లీ వాటర్ ప్రూఫ్ జెల్ పెన్, చాలా స్మూత్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది, కానీ ఇట్ ఈస్ లిటిల్ కాస్ట్లీ. ఓకే, 80 rupees కాబట్టి మీరు తర్వాత యూజ్ చేయండి. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ కోసం మీరు అవాయిడ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ పెన్. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవడానికి బ్లాక్ పెన్ అవసరం కదా, అలా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, క్లియర్ ఎవ్రీబడి. నెక్స్ట్, సో జెల్ పెన్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ బ్యాడ్. జెల్ పెన్ గివ్స్ స్మూత్ రైటింగ్, బట్ ఇట్ ఈస్ రిస్కీ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. సో బెటర్ టు అవాయిడ్, ఎందుకంటే లీకేజ్ ప్రాబ్లమ్, స్మజ్జింగ్ ప్రాబ్లమ్, కాస్ట్ ప్రాబ్లమ్. ఓకే, సో ట్రైమాక్స్ యూనిబాల్ వెరీ గుడ్ జెల్ పెన్స్, పైలట్ కంపెనీ, అది కూడా చాలా మంచి బ్రాండ్, కానీ బెటర్ టు అవాయిడ్
we are like we have decided that we will write in ball pen. Okay, now CBSE board exam lo konni rules. This is applicable for board like state board also. So listen, students adugutaru, ma'am, can we use whitener? No, it is a big no. CBSE board exam lo whitener assal use cheyakodadu. This is not at all allowed. ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, సపోజ్ అమీబా ఆన్సర్ యూ హ్యావ్ రిటన్ అండ్ అమీబా ఆన్సర్ ఈజ్ రాంగ్. సో ఈ రాంగ్ ఆన్సర్ ని జస్ట్ ఒక సింపుల్ లైన్ తో స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, లేకపోతే ఇలా వేవీ లైన్ తో మీరు స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. దట్స్ ఆల్. డోంట్ యూస్ వైట్నర్. అండ్ మీరు ఇలా కూడా చేయొద్దు, ఇట్లా స్క్రిబుల్ చేసేస్తారు చాలా మంది, ఇలా కూడా చేయకూడదు. దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ పేపర్ ప్రెజెంటేషన్. ఓకే, తర్వాత కలర్ ఆఫ్ ది పెన్. CBSE have strictly declared in the guidelines that blue color or royal blue color pen has to be used. Black color should not be used for writing in CBSE. Okay. So these are the frequently asked questions CBSE website lo, cbse.gov.in lo. So CBSE have directly answered this question. Whitener use cheyakodadu and blue black దాంట్లో యూ హ్యావ్ టు యూజ్ బ్లూ కలర్ అన్నమాట. దే హ్యావ్ మెన్షన్డ్ ఇట్. ఓకే, సరే, మన ఏపీటీఎస్ కోసం ఏంటి, యూ కెన్ రైట్ ఇన్ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్, ఆ ఆప్షన్ ఇచ్చారు. బట్ ప్లీజ్ యూ బెటర్ గో ఫర్ బ్లూ పెన్. ఆ బ్లాక్ పెన్ తో అవన్నీ రిస్క్ ఎందుకు, సిబిఎస్ఈలో రాయకూడదు, ఏపీటీఎస్ లో రాయాలి, ఇది అది, వై సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. యూ సింప్లీ రైట్ ఇట్ ఇన్ బ్లూ కలర్ పెన్. కానీ హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చా స్టూడెంట్స్ అడుగుతారు. Heading black color lo petkocha ma'am? Same repeated question in many of the comments. Okay, yes, headings you can write in black pen. Okay, black pen to మీరు heading రాయొచ్చు. Black pen to heading రాయండి, blue pen to మొత్తం answer you have to write. ఇంకొక important tip ఇక్కడ ఏంటంటే, if you have started your answer with blue pen, continue with blue pen. మధ్యలో మళ్ళీ black pen తో సగం ఆన్సర్, మళ్ళీ blue pen తో సగం ఆన్సర్, ప్లీజ్ డోంట్ డూ దాట్. ఓకే, అండ్ అండర్లైన్. ఓకే, సో హెడ్డింగ్ బ్లాక్ పెన్ తో రాయడం, ఆన్సర్ ఏమో బ్లూ పెన్ తో రాయడం, అది అర్థమైంది. డయాగ్రామ్స్ ఏమో పెన్సిల్ తో డ్రా చేయాలి. ఓకే, డోంట్ డ్రా డయాగ్రామ్స్ విత్ పెన్స్. అండర్లైన్ దేంతో చేయాలి, అండర్లైనింగ్ కోసం ఆల్వేస్ గో ఫర్ పెన్సిల్స్. ఓకే, యూజ్ పెన్సిల్ ఫర్ అండర్లైనింగ్ ఆర్ ఇలా బాక్స్ చేయడానికి, హైలైట్ చేయడానికి ఆల్వేస్ యూజ్ పెన్సిల్. ఆల్ రైట్ ఎవ్రీబడి. అండ్ లాస్ట్ లో ఒక సూపర్ డూపర్ టిప్. ఆ సూపర్ డూపర్ టిప్ ఏంటంటే, మీరు ఇక్కడ చూడండి, సపోజ్ ఈ పెన్ తో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. స్టూడెంట్స్ ఏం చేస్తారు, బ్యాక్ ఆఫ్ ది పెన్ లో దే పుట్ ద క్యాప్. బ్యాక్ ఆఫ్ ది పెన్ లో క్యాప్ పెట్టి రాస్తే కనుక అది చాలా హెవీగా ఫీల్ అవుతుంది మనకు. అండ్ ఇట్ విల్ స్టాప్ ద లైక్ ఇట్ విల్ అఫెక్ట్ ద స్పీడ్ ఆఫ్ అవర్ రైటింగ్. అండ్ అందుకే బ్యాక్ సైడ్ లో క్యాప్ పెట్టుకోకూడదు. పెట్టకపోతేనే ఇట్ విల్ బి లైక్ వెరీ లైట్ వెయిట్ అండ్ మీరు స్పీడ్ గా ఆన్సర్ ని రాయొచ్చు అన్నమాట. ఓకే, లేకపోతే ఇట్లాంటి టిక్ టాక్ పెన్ అంటారు చూడండి, టిక్ టాక్ పెన్, ఇలా అయినా యూజ్ చేయండి వితౌట్ క్యాప్. ఓకే, సో ఆ టెన్షన్ వద్దు మనకు. సో దిస్ వాజ్ ద లాస్ట్ టిప్. అండ్ ఇంకొకటి, మీరు పెన్స్ స్టోర్ చేస్తారు కదా, స్టోర్ చేసినప్పుడు బాల్ పాయింట్ పెన్, సపోజ్ దీస్ ఆర్ ద బాల్ పాయింట్ పెన్. సో బాల్ పాయింట్ పెన్ ఆల్వేస్ ఇలానే పాయింటెడ్ డౌన్వర్డ్స్ గా స్టోర్ చేయండి. జెల్ పెన్ ఎప్పుడైతే మీరు స్టోర్ చేస్తారో అది ఇలానే సైడ్ వేస్ లైన్. జెల్ పెన్ షుడ్ బి స్టోర్డ్ లైక్ దిస్, సైడ్ వేస్ లైన్ అన్నమాట. ఓకే, అర్థమైందా? సో దీస్ వేర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ పెన్స్. సో I hope it is clear. Okay, so blue pen or black pen, go for blue pen. And CBSE అయితే strictly it has said that blue pen తోనే రాయాలి. స్టేట్ బోర్డ్ లో కూడా బ్లూ పెన్ తో రాయండి. హెడ్డింగ్స్ బ్లాక్ పెన్స్ తో పెట్టుకోవచ్చు. అండ్ బాల్ పాయింట్ పెన్ అండ్ జెల్ పెన్ లో బాల్ పాయింట్ పెన్ is preferred. One more thing, in the comment box, all of you watching the video, in the comment box down, do let me know about the pen which you are using, which you have a very good experience. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ చూపించాను, కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు చెప్పండి. విచ్ ఈస్ ద బెస్ట్ పెన్ యాక్చువల్లీ, బాల్ పాయింట్ పెన్ లో, జెల్ పెన్ వద్దు. సో బాల్ పాయింట్ దానిలో మీరు చెప్పండి, సో దాట్ ఆ వీడియో ఆ కమెంట్స్ చూసే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, అండ్ మనం మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. ఎగ్జామ్ రిలేటెడ్ టిప్స్ ఇప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నుంచి యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సూపర్ డూపర్ ఎగ్జామ్ టిప్స్. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అండ్ స్టే అప్డేటెడ్.
Now it is high time. Board exams are just 3 months away. So prepare well. All the best and see you soon.